ప్రైజ్ ద లార్డ్. నా రక్షణకు కారణభూతుడగు యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్య భాగము. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆత్మీయాత్రలో కొనసాగుచున్న ఆత్మ సంబంధులారా, మనము నిత్యము ప్రార్థించుచున్న యేసు స్వామి మనలను ఆదరించే దేవుడై ఉన్నాడు. లోకములో మనలను ఎవరు ఆదరించకపోయినా కన్న తల్లిదండ్రులే, కడుపున పుట్టినవారే, తోడబుట్టినవారే, బంధుమిత్రులే, స్నేహితులే ఎవరు మనలను ఆదరించకపోయినా మనలను ఆదరించువాడు, మన ప్రాణమును ఆదరించువాడు మన యేసునాథుడు. అవును ప్రియులారా, బాధలతో బంధించబడినప్పుడు, కష్టాలతో కట్టబడినప్పుడు, సమస్యల సుడిగుండములో చిక్కుకొనినప్పుడు, రోగములతో మరణశయ్య మీద పరుండి ఉన్నప్పుడు, శ్రమల కొలిమిలో కాల్చబడినప్పుడు, అంతరంగములు విచారములు ఎచ్చుగా ఉన్నప్పుడు, గాఢంధకారము కమ్మినప్పుడు, దిక్కుదశ లేని పరిస్థితులలో ఒంటరిగా నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టులుగా నిలిచినప్పుడు, ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుచుచూ బాధించువారు బలవంతులై ఉండగా ఎవరి వైపు చేతులు చాపినా ఆదరణించేవాడు ఒక్కడును లేక అలమటించుచున్న వేళలో ఆదరణ కొరకు ఆశతో, ఆసక్తితో ఎదురు చూచుచున్నావా? ఇదిగో యేసునాథుడు నీ ప్రక్క నిలిచి, నీ వెన్ను తట్టి, నిన్ను ధైర్యపరిచి నేనున్నాను అని చెప్పి నిన్ను హత్తుకొని తల్లి తన బిడ్డను ఆదరించున్నట్లుగా నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరచును. వాక్యమై ఉన్న యేసయ్య, వాగ్దాన సంపూర్ణుడైన యేసయ్య నీతో ప్రీతిగా మాటలాడి నిన్ను ఆదరించును. అంతేకాదు, నిన్ను ఆదరించి నీతో ప్రేమగా మాటలాడును. తన కృపచేత నిన్ను ఆదరించి ధైర్యపరచును. నిన్ను ఆదరించుట కొరకు, మనందరి కొరకు ఆదరణకర్తగా ఆత్మనాథుడు దిగివచ్చి ఉన్నాడు. ఆయన నీతో, నీలో ఉండి నిన్ను అన్ని విధాలుగా, అన్ని వేళలా, అన్ని విషయాలలో ఆదరించును. ఇట్టి విధముగా ఆయన మనలను ఆదరించుచుండగా నిండు మనస్సుతో, పూర్ణ హృదయముతో, నోరారా మనసారా ఆయనను స్తుతించెదము. ఎలాంటి పరిస్థితులలో మనకు ఎదురైనప్పుడు కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరచుచు ఆయనను సేవించెదము. స్తుతి నిన్ను ఆదరించును, ధైర్యపరచును, బలపరచును, జయమిచ్చును, ఆశీర్వదించును, ఆయనకి ఇష్టలుగా చేయును. కావున నా దేవుని ప్రియులారా, ప్రభు రాకడ వరకు ఆయన్ను స్తుతించుచు ఆదరించబడెదము. రాకడలు ఎత్తబడి యుగయుగములు ప్రభుతో కూడా నిలిచెదము. ప్రార్థన. నిత్యాశ్రయదుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ పాద సన్నిధిలో, మీ పాద పీఠముగా మారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మనసారా, హృదయపూర్వకముగా, నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. గత కాలమంతా మీరు కాపాడి ఉన్నారు. అవును ప్రభువా, మమ్ములని, మా ప్రాణములను మీరు ఆదరించి ఉన్నారు. తల్లి ఆదరించినట్లుగా మీరు మమ్మల్ని ఆదరించారు. మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత, మీ వాగ్దానముల చేత మమ్మల్ని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి ఉన్నారు. అందును బట్టి మీ పాదాలను చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. జీవితకాలమంతా మిమ్మల్ని స్తుతించుచు, మీ చేత ఆదరించబడి, మీ ఆగమమునకు మేమంతా సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును, మీ కుటుంబ సభ్యులందరూ ఆయన చేత ఆదరించబడి ఆయనను స్తుతించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.